మన పెళ్లి రోజు అండి. గిఫ్ట్ ఏం తెచ్చారు నాకు? గిఫ్ట్ కదా, ఇదిగో తీసుకో. ఏంటివి? హెల్త్ ఇన్సూరెన్స్. మంచి గిఫ్ట్ ఇచ్చారు, ఆశీర్వాదం తీసుకోవచ్చుగా. సరే. తిరగ సుమంగళి బావా. లేగు లేగు లేగు. అమ్మా ఏమైంది? పట్టేసిందండి. లేపండి. నేను ఆపలాను. అమ్మా ఏంటి వయసులో అయ్యగారు? నడుము పట్టేసిందిరా. ఓ నడుము పట్టేసింది ఇద్దరికేనే. అరే అయ్యగారు చెప్పండి. అమ్మగారికి మంచి బహుమతి ఇవ్వాలరా. 10 మంది ఆ బహుమతిని చూసి అలా కూర్చుండి పోవాలి. మంచి పాడి చేయించండి, మంచి పాడి చేయించండి. ఫోన్ వస్తుంది. హలో, మనవడు వస్తున్నాడా? ఇన్ని రోజుల తర్వాత ఈ తాత మా అమ్మ గుర్తొచ్చారనమాట. సరే సరే, మనవడు వస్తున్నాడు రా. అవునా? అన్ని రెడీ చేసి పెట్టు. ఓకే ఓకే. మా ఇద్దరికి ఏం రెడీ చేయాలి? బెడ్రూమ్ లో అయ్యగారు మీ మనవడు వచ్చాడు. ఏరా మనవడా, అచ్చం మీ నాన్న పోలికే. మనవడు మా అమ్మ. ఏరా నన్ను గుర్తుపట్టావారా? టైటానిక్ సినిమా చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. ఎలా? అందులో ముసలిది నువ్వు ఒకేలా ఉంటావు, దాని ముడతలు తక్కువ ఉంటాయి అంతే. సరే సరే, నువ్వు ఫ్రెష్ అయ్యావా? నేను ఫ్రెష్ అదే ఫ్రెష్ అయ్యా. అదేంటో నువ్వు ఫ్రెష్ అని నేను నమ్మలేకపోతున్నా. ఫ్రెష్ ఎవరు వెళ్తాలే, మీరు వెళ్ళండి ఫస్ట్. బాబు గారు ఫుల్ గా ఆయిల్ రాసి మసాజ్ చేయమంటారేంటి? అరే చాలా రోజులు అయిందిరా మసాజ్ చేసుకుని యూఎస్ నుంచి వచ్చిన తర్వాత. తాతకి ఆస్తి ఎంత ఉంటదంటారా? 100 కోట్లు ఉంటదండి. 100 కోట్ల? 100 కోట్లు ఆస్తి మనకే రాసిస్తారు అనుకుంటా. తాత చచ్చిపోయిన తర్వాత ట్రస్ట్కి వెళ్ళిపోద్ది ఆస్తి అంతా. ట్రస్ట్ వెళ్ళిపోవడం ఏంట్రా? మనవాడు నేను ఉన్నాను, ఆస్తి నాకు రాకుండా ట్రస్ట్ ఇవ్వడం ఏంటి? అంటే మీ తాత అలాగే చెప్పారు కానీ అడగండి ఒకసారి. మామా తాత ఏంట్రా? రండి. మనవాడు ఒకడు ఉన్నాడు, చచ్చిపోయాడు అనుకుంటారా ఏంటి? ఏమైందిరా? ఆస్తి కోసం ట్రస్ట్ రాస్తారంటే ఏంటి? అంటే ఆస్తి కోసం వచ్చావేంట్రా? ఆస్తికి ఏం కాదు, మేమే ప్రేమతోనే వచ్చాను అంతే కదా. కాకపోతే ఆస్తి మొత్తం మరి మనోడికి నాకు రాయిపోతే ఎవరికి రాస్తారు? ఆస్తి నాకే బోల్ డబ్బులు. కూర్చోండి. అసలు రాస్తే అంతా ట్రస్ట్ కి రాస్తానంటున్నాడు ఏంటి? సైలెంట్ సంతకాలు తీసుకుంటే అయిపోద్దిగా. తాత ఈ పేపర్ మీద సైన్ చేయండి తాత. దేనికిరా? అంటే నాన్న మిమ్మల్ని అమెరికా తీసుకొచ్చామన్నాడు, వీసా అప్లై చేయాలి కదా, దానికోసం మీకు. మామ నువ్వు కూడా పెట్టే. నేను పెట్టాను. ఎందుకు పెట్టావు? నేను అలాగే ఆ బొంగ మీద పెట్టాను. ఇగో ఎలా పెడతాది ఇప్పుడు? దానికి కోపం వచ్చి నలిగినప్పుడు బొంగమూతి పెట్టుకుంటది. దాన్ని మళ్ళీ సరిగ్గా అవ్వాలంటే దాన్ని ఎత్తుకుని పొద్దుకెచ్చాలరా. ఇప్పుడు నేను ఎత్తుకొని పోయి లాలి పాట పాడాలా? చాలా సంతోషం రా. సంతోషంగా ఉంది మామ. సంతకం పెట్టే. సంతకం తర్వాత పెడదు కానీ రాత్రి అయిపోయింది, పడుకుందాం. ఒక్క సంతకం అయితే పడుకోవచ్చు. రా పడుకుందారండి. రే సుబ్బు. తాత సైలెంట్ పడుకో. సైలెంట్ గా పడుకోదు, ఎప్పుడో చాలా రోజులు అయింది. సైలెంట్ గా 7 ముద్రలు తీసుకుంటే అయిపోద్ది మన ఇద్దరులో. నోట్లో ఏలు పెట్టాడు. ఓ పెళ్లి రోజు కదా.
పేపర్ ఎక్కడ పోయింది ఏంట్రా బాబు? రాత్రి ఎందుకు లేచా? అది అక్కడ అమెరికాలో రాత్రి పూట బయటికి వెళ్తా ఉంటాను నేను. ఎలాగో లేచావు కదా, సంతకం పెట్టించావు అనుకో. వెళ్ళి ఇప్పుడే నాకు ఆఫీసర్ ఉన్నాడంటే వేసే ఆఫీసరు, పెట్టించుకొని వచ్చేస్తా సంతకాలు ఆడి కూడా. నీలాగా చాలా మంది పని చేస్తున్నారు రాత్రిలో. రాత్రిళ్ళు మీరు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు కదా తాత. ఏ తాత, తాత, అయ్యగారు, అయ్యగారు, ఆస్తి మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్ కిందకి వెళ్ళిపోతున్నా. మా ముందుగా మా అమ్మ సంతకం పెడితే అట్లీస్ట్ వచ్చేస్తుంది. మా అమ్మ నువ్వు పెట్టే. మా అమ్మగారు పోయారండి. మా అమ్మ తాత పోయిన తర్వాత మా అమ్మ ఉంటది ఏట్రా? చెప్పనా వెళ్ళారా, అమెరికా నుంచి టికెట్లు బొక్క పెట్టుకొని వస్తే చచ్చిపోతారా? ఎందుకు చచ్చిపోతారా? నువ్వు వాస్తు కోసం వచ్చి తెలుసా నాకు? 70 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు నాకు అర్థమైంది నువ్వు వాస్తు కోసం వచ్చావు. మన కొత్తలు ఎలా ఉంది చెప్పు? ఇల్లు చాలా బాగుంది, కాలనీ కూడా చాలా బాగుందండి. మరి నేను చేసుకున్నా నా భార్య ఇంత అందంగా ఉన్నప్పుడు నేను ఉండే ఇల్లు ఎంత అందంగా ఉండాలి. అందుకే రేటు కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నా. మన ఇల్లు ఇప్పించింది కూడా రష్మియే. మీడియేషన్ చేస్తే 1,00,000 రూపాయలు మిగిలినాయి. ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చిన ఇంటి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ పరిచయం చేసుకో. నీకు కూడా అట్లా చేదోడు వాదోడుగా ఉంటారు. సరేనండి. నేను పోయి ఇంట్లో పనులు చూసుకుంటా. అక్క, ఎవరమ్మా మీరు? నమస్తే అక్క, నా పేరు మాలతి. నేను ఈ వీధిలో కొత్తగా వచ్చాను, పరిచయం చేసుకుందామని. స్వీట్ తీసుకో అక్క. ఓహో, నాకేమన్నా అవసరం అయితే తప్పకుండా నేను అడుగుతాలేమ్మా. పక్కింట్లోకి ఎవరన్నా కొత్తగా వస్తే ఏదైనా అవసరం అయితే అడుగమ్మా అనాలి. నువ్వేంటే నేను అడుగుతా అంటావు. అమ్మా ఏదైనా అవసరం అయితే అడుగమ్మా. సరేనండి. అక్క, ఎవరు? నా పేరు మాలతి అక్క, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. స్వీట్ తీసుకో అక్క. అవునా, నువ్వు కూడా నా అంత అందంగా ఉన్నావు. సరే అక్క, వెళ్ళొస్తాను. వెళ్ళరా వెళ్ళరా. అక్క, అక్క, ఎవరో ఎవరో మీరు? నా పేరు మాలతి అండి, ఈ వీధిలో కొత్తగా వచ్చాను. ఇంట్లో అక్కుంటే పరిచయం చేసుకుందామని. అక్కుందా ఇంట్లో? అక్కలేదు, బావే ఉన్నాడు. ఏంటండి? అదే నేను బ్యాచిలరు, ఇంకా పెళ్లి కాలేదు అంటున్నా. ఓహో అవునా, సరే స్వీట్ తీసుకోండి. వెళ్ళొస్తాను. అందరి పరిచయం చేసుకున్నావా? చేసుకున్నాను. స్వీట్లు అందరికి ఇచ్చావా? అందరికీ ఇచ్చానండి. హాయ్ బ్రదర్. హలో బ్రదర్, నా పేరు చిత్తరంజన్. నా పేరు భరణి బ్రదర్. ఇక్కడ ఇల్లు తీసుకున్నా. ఓహో, మా ఇల్లు చూసి చెప్పండి ఎలా ఉంది? మామూలుగా లేదు ఇల్లు బ్రదర్ మీది. ఇల్లుకి వాస్తు ఏ రేంజ్ లో ఉండాలో ఆ రేంజ్ లో ఉన్నాయి బ్రదర్. ఆ ఇల్లును చూస్తుంటే మాటి మాటికి చూడాలని అనిపిస్తుంది బ్రదర్. చూసావానే, మన ఇంటిని చూస్తే చూడాలనిపిస్తుందట. థ్యాంక్ యూ బ్రదర్. వస్తుంటే పక్కనే ఉంటాం కదా. అదేమో బాబోళ్ళ తమల్లా ఉంది, ఈడేమో కాలికే తమ్ముళ్ళ ఉన్నాడు. ఈ ఆడవాళ్ళు మ్యాచింగ్ గాజులు మ్యాచింగ్ చీరలు చూసుకుంటారు కానీ మ్యాచింగ్ మొగుడు సరిగా చూసుకోరు. అదేంటో మరి. ఏమై ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదా? నువ్వు ఖాళీ చేస్తే కొత్త వాళ్ళు వస్తారు. నీ ఇల్లు అయినా కొంటాను కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేయి. ఈ ఇల్లే బాగాలేదన్నావు, ఇప్పుడు ఇల్లే కొంటానంటున్నావు ఎందుకో? అవన్నీ నీకెందుకురా, నీకు కావాల్సింది రెంట్. తీసుకో, ఈ నెల నుంచి నీకు 2,000 కూడా ఎక్కువ ఇస్తున్నాను, తీసుకో. నచ్చిన మనిషి కళ్ళల్లో ఉంటే కంటికి నిద్రే రాదు. అదేంటో మరి. మీరు మా ఇంట్లోకి వచ్చారేంటండి? సారీ, ఇది మీ ఇల్లా? లేకపోతే మా ఇంట్లోకి వచ్చి మీ ఇల్లు అంటారు? అంటే నాకు కొద్దిగా నిద్రలో నడిచే అలవాటు ఉంది నిరంజన్ గారు. సారీ 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 చూసాను కదా, నిద్రలో నడిచే అలవాటు, ఏమనుకోవద్దు ప్లీజ్. నిద్ర నడిచే అలవాటు అంటారా? ఇదంతా కాదు కానీ వాడు మళ్ళీ వచ్చేలాగున్నాడు. ఒక పని చేస్తా, నువ్వు మంచిగా ఇంట్లో పడుకో, నేను తాళం వేసుకొని బయట పంట. బయట తాళం వేస్తే నన్ను ఇంట్లో పడుకోబెట్టాడు ఏంటండి? ఇప్పుడు నేను తాళం వేయలేదు అనుకో, వాడు సిటీ బస్సు లెక్క సిటీలో తిరిగినట్టు నా ఇంటి చుట్టూ రాత్రి అంతా తిరుగుతాడు. నువ్వు పోయి పడుకోపో. అమ్మ ఈడేంటి తాళం వేసి బయట పడుకున్నాడు? ఈడు తింగురుడు అనుకున్నా, తెలివైనోడే. అమ్మా వాడు ఎక్కడి
నుంచి వస్తాడని నిద్ర పట్టట్లేదు నాకు కూడా. డోర్ తీసిందండి తాళం పెట్టి రే మనది మనది ఏంట్రా నువ్వు అంత పెద్ద తాళాన్ని పలగొట్టుకుని లోపలికి ఎట్టొచ్చారా నువ్వు? నా వీక్నెస్ లో నేం పగలు కొడుతున్నా నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? అబ్బో నీది వీక్నెస్, నువ్వు పర్సనల్ గా పెట్టుకున్న వీక్నెస్ నాకేం అర్థమైతే లేదురా. ఏంటి బ్రదర్ ఒక వీక్నెస్ ఇలా మాట్లాడేది మీరు? సరే మేము రోగులతో సమానం వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు ఈ పోయి ఎండకపోయిన దాని నువ్వు. నేను పక్కింట్లో పడుకోవడం ఏంటండి? నీ చెప్పింది చెయ్యి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. వాడిని మాయ రోగం అని నిరూపిస్తా. నువ్వు లోపల పో. అక్క ఇప్పుడు చూడు సార్ వాడిని దొరకబడతా. నడురే ఎంత కూడా పోతావు అమ్మ నువ్వు. రారా నువ్వు ఎక్కడి దాకా నడుస్తావు నడువు. అడిగి 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 ఇక్కడ దాకా పోతారా? ఏడు దాకా పోయినా కాలాలి కాలు గాలాలి అలా ఏసై ఏయ్ ఏయ్ ఏయ్. అమ్మ నీ ప్లాన్ రే తుమ్మచ్చరే. అరే 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 బొగ్గుల మీద అరే షూ వేసుకుని ఎవడన్నా నడుతున్నారా నిద్రలా? రే భరణి రే 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 అయ్యో భరణి గారు, అమ్మా నిప్పులు. ఇప్పుడు చెప్తాను నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండద్దు. మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఎక్కచెల్లి పదా ఉండే నేను బ్యాగ్ తీసుకొస్తా. వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏ మ్యాన్ హోల్ లోనో ఏ మురికి వాళ్ళనో నిద్ర నడుచుకుంటూ అలా చచ్చిపోయాడు. మాట్లాడకండి. భరించలేడు వాడు. మీరున్నారన్న ధైర్యంతో నిద్రలో నడిచాను. నేను ఇప్పుడు ఎవరి కోసం నడవాలి, ఎందుకు నడవాలి? మన ఈ ఇంట్లో ఉండలేదు, ఖాళీ చేసి వెళ్దాం పదా. మాలతి గారు మనం వెళ్ళిపోతే ఆయన నిద్రలో నడుస్తూ ఎవరింట్లో పడుకుంటారండి? ఆడే ఇంట్లో పడుకుంటాడు కూడా టెన్షన్ అమ్మ నీకు. తలుపు తీసి పెట్టిపోతే రాత్రి వచ్చి తెల్లారిపోతాడు. ఓకేనా? ఆవిడ లేనప్పుడు ఆ ఇంటికి నేను ఎందుకు వస్తాను బ్రదర్? అరే నీది ఇంకా బయట పడతలేదని చూస్తానా? నువ్వు చెప్పినావు కదరా నా భార్య కోసం వస్తాను. అంటే బ్రదర్ నా ఇంట్లో ఆవిడ కోసం రావట్లేదు, మీ ఇంటికి వస్తున్నానని చెప్తున్నా. ఏం లాజిక్లు వాడతావురా నువ్వు? ఏ బుక్లు ఉన్నాయిరా ఈ లాజిక్లు అన్ని దొరుకుతాయి నీకు? ఒక్క నిమిషం ఉండదు. ఆటో ఆటో. మాలతి గారు 100 మంది ప్రాణాలు తీస్తే వీరుడు అంటారు, కానీ ఒక్క ప్రాణం పోస్తే దేవుడు అంటారు. మా ప్రాణాన్ని కాపాడే శక్తి ఈ దేవతకే ఉంది మాలతి గారు. ఆదుకునే ఆడిది పక్కన ఇంట్లో లేకపోతే ఈ మానసిక రోగి చచ్చినా ఒకటే బతికినా ఒకటే మాలతి గారు. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నా మెంటల్ దానా? నేను చేసే తప్పే నాకు తెలుసు, కానీ తప్పడం లేదండి. ఎందుకో తెలుసా? నా తోడు లేకపోతే మీరు ఉండగలరు, కానీ ఆ మానసిక రోగికి నా తోడు కావాలండి. నా తోడు కావాలి. నా తోడు లేకపోతే ఆయన ఉండలేరండి. నిద్రలో నడిచే అలవాటు నా ఆయన్ని నేను ఇకపై నడిపిద్దాం అనుకుంటున్నానండి. నేను నడిపిద్దాం అనుకుంటున్నాను. నిద్రలో నార్మల్ గా నడుస్తాను. రేయ్